అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. డబ్బుతో పెట్టి కొనలేనివి కొన్ని ఉంటాయి. సో సమయం, బంధం, ప్రకృతి ఇలా వాటితో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం డబ్బుతో పెట్టి కొనలేం. సో మరి అలా ఆరోగ్యం పదిలంగా కాపాడుకోవాలి, జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే రెసిపీస్, మీకోసమే ప్రత్యేకంగా చూపిస్తున్న రెసిపీస్ని తయారు చేసుకొని తినటము, ఆనందంగా ఉండటము చేయాలి. సో మరి ఈరోజు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని పరిచయం చేయబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నారు. సో యా, అవునా, థ్యాంక్ యూ మ్యామ్. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని పరిచయం చేయబోతున్నారు? సో సులువుగా బరువు తగ్గాలి, అలానే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉండాలి, గుండె చక్కగా పనిచేయాలి. అలాంటప్పుడు మనం ఇప్పుడు చేసుకునేటువంటి ఇలాంటి ఒక రెసిపీ చేసుకున్నట్లయితే మనం ఇప్పుడు చెప్పిన అన్ని మనకి గుణాలు వచ్చేస్తాయి. ఏంటి ఇంతకీ అది? అదే పచ్చి బొబ్బర్ల అన్నం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. పచ్చి బొబ్బర్ల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, పచ్చి బొబ్బర్లు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, కొత్తిమీర, సైంధవ లవణం, నూనె. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్గా బిర్యానీకి చదివిన ఫీల్ వచ్చింది నాకు. కానీ అవి కట్ చేసుకొని పెట్టుకోవడమే ఒకటే కొంచెం రిస్కీ ప్రాసెస్, ఆ తర్వాత అంతా ఈజీనే అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేద్దాం. యా, సో ప్యాన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు నూనె వేద్దాం. అన్నంలో మనం ఆల్రెడీ అన్నం పెట్టేసుకున్నాం హ్యాపీగా. మనకు పొద్దున అన్నం మిగిలింది. సో సాయంత్రం ఏం చెయ్యాలా, ఎప్పుడు ఉల్లిపాయ రైసు లేకపోతే ఏ ఫ్రైడ్ రైస్లు కాదు. ఇదిగో అప్పుడప్పుడు మనకు ఆరోగ్యాన్ని అలాగే రుచిని అందించే విధంగా ఉండాలి మనం తయారు చేసుకునే రెసిపీస్. అప్పుడే మన ఇంట్లో వాళ్ళందరూ తింటారు. అందుకనే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన శిరీష్ గారు ఏం చేస్తారంటే, ఆయుర్వేదం అంటే ఔషధం అని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు మామూలుగా చాలామంది. ఇదివరకు అట్లనే ఉండేవాళ్ళు, ఇప్పుడిప్పుడే అలా కొద్దిగా మారుతున్నారు చెప్పగా. సో రుచికరం కూడా, రుచికరం, ఆరోగ్యకరం, ఔషధయుక్తం, ఇలా చాలా ఉంటాయన్నమాట పేర్లు. అలా కలగలిపి మన ఆయుర్వేద ఆహారం. దీంట్లో నూనె వేసుకున్నా నూనె వేడైపోయింది. ఏంటో ఈరోజు నేనే మాట్లాడిస్తున్నాను, మేడంకి అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. మేడం నన్ను అనుకుంటున్నారు మనసులో, కుమారి చెప్తుందా నేను ఇప్పుడు చెప్పాలి, అవసరం మీరే చెప్పాలి మ్యామ్ గ్యారంటీగా, ఎందుకంటే నాకు ఏది ఐడియా లేదు వీటి గురించి. సో నూనె అయితే కాగిపోయింది కాబట్టి, సో ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆవాలు వేసేద్దాం. ఓకే, 1 స్పూన్ జీలకర్ర. ఓకే, సో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. ఇవన్నీ ముందుగా వేగించుకోవాలా? కొద్దిగా వేయించేసుకున్నాం. ఇవన్నీ వేసి లైట్గా అలా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టేసి వెల్లుల్లి ముక్కలు వేసేసుకుందాం. ఓకే, ఒక 1/2 కప్పు చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక ఫుల్ కప్పు కరివేపాకు మొత్తం, అలాగే పసుపు ఒక సరిపోతుంది, 1/2 స్పూన్ సరిపోతుంది. ఓకే, 1/2 స్పూన్. సో ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరొకసారి కలుపుదాం. మనం మామూలుగా కొంచెము మనకేంటంటే టైం ఉంటే చాలు, కొంచెం ఉల్లిపాయ అన్నము లేకపోతే ఫ్రైడ్ రైస్, పులిహారు, నిమ్మకాయ పులిహారు ఇలా తయారు చేసుకుంటూ ఈజీగా తయారయ్యేటట్టుగా మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు కూడా ఈజీ, జస్ట్ మనకి సీజన్గా వచ్చేటువంటిది ఒకసారి మనం ఐడెంటిఫై చేసి ఇది బాగుంటుంది, తింటే మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అని మనం కట్ చేసుకొని ఇలా వేసుకున్న దాంట్లో ఇంగ్రీడియంట్స్లో వేసేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు టమాటా ముక్కలు,
బొబ్బర్లు కూడా ఇప్పుడే వేసేద్దాం. సో బొబ్బర్లు ఒక ఫుల్ కప్పు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక కప్పు ఉంటే ఇది ఒక్కటి ఒక కప్పు ఉంటుంది. మనం బొబ్బర్లతో అన్నం తయారు చేస్తున్నాం కాబట్టి ఇది క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాం. సో ఒక కప్పు బొబ్బర్లు. ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలన్నమాట. ఇలా కలిపి నేను మూత పెట్టేస్తాను ఫస్ట్ అయితే కనుక. అప్పుడు మంచిగా ఇంకా మగ్గుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉందాం. సో ఈ మూత పెట్టేసుకుందాము. మధ్యలో మేడం ఇప్పుడు చెప్తూ ఉంటాను, నేను అప్పుడప్పుడు తీసి అలా కలుపుతూ ఉంటాను అనమాట. సో మేడం మీరు చెప్పండి, అసలు బీన్స్కి అంటే బీన్స్లోనే ఉన్నాయి, అసలు ఆ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయా, లేకపోతే దీంట్లో ఇంకా ఏవైనా అధికమైన ప్రాపర్టీస్ ఉంటే ఎవరెవరు తీసుకోవచ్చు, అందరూ తినచ్చా లేదా? ఎస్, సో అందరూ అయితే తినచ్చు. ఇది మనకు బీన్స్ లాగానే ఉంటుంది, కాకపోతే పెద్దగా ఉంటుంది అనమాట. సో మనకి బీన్స్ అంటే ఆల్మోస్ట్ దీనిలో సగంగానే ఉంటాయి. సో దీనిలో సీడ్స్ అనేటువంటివి బొబ్బర్లు మనం ఇందాక అనుకున్నటువంటిదే. మనకి దీన్ని ఇంగ్లీష్లో కౌ పీ అని అంటారు, లేకపోతే గ్రామ్స్ అని అంటారు. సో మెయిన్గా కౌ పీ అని అంటారు, అంటే బ్లాక్ ఐడ్ బీన్స్ అని కూడా అంటారు అనమాట. ఎందుకంటే ఆ బీన్స్లో మనకి బ్లాక్ కలర్గా ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. అందుకని దీన్ని బ్లాక్ ఐడ్ బీన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మనకి అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇది వాత దోషాన్ని పెంచుతుంది అనమాట. అంటే మనకి క్వాంటిటీ ఆఫ్ ఏదైతే మోషన్ పాస్ చేసే క్వాంటిటీ ఉంటుంది చూసారో దాన్ని అధికంగా పెంచుతుంది. అలానే మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వాతం అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనకి వాత దోషం అన్నటువంటిది దోషం అన్నట్టు కాకుండా వాత అనేది ఒక ప్రాపర్టీ కూడా. సో అది గతి గమనం అనే దానికి ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా మూమెంట్ అవ్వాలన్నా మనకి బ్రెయిన్లో ఏదైనా ప్రాసెస్ జరగాలన్నప్పటికీ కూడా వాతం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి మాడుతుందా లేదా చూసేసుకున్నాం. మధ్యలో నేను కలుపుతూ ఉంటాను. టమాటా ముక్కలు అలాగే మనకి ఆ బొబ్బర్లు కూడా మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు మనం చివరిగా అన్నం వేసుకోవాలన్నమాట. దీంట్లో నేను ఒకసారి సైంధవ లవణం కూడా వేసేసేయండి. ఓకే, ఎందుకంటే ఇంకా ఈజీగా కుక్ అయిపోతాయి. సో అన్నానికి కూడా మొత్తం అంతా కంప్లీట్గా సరిపడా సైంధవ లవణం వేసేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇది కలిపి మరొక్కసారి మూత పెట్టుకుందాం. మళ్ళీ మనము ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి, అంటే వేడికి తొందరగా ఉడికిపోతుంది, లేతగా ఉంటుంది. సో జనరల్గా బీన్స్ అంటే చాలా మందికి ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి అనుకుంటారు. బట్ ఈ పచ్చి బొబ్బర్లు ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా మనకు ఉడికిపోతాయి అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ మనకి తినడానికి కూడా చాలా లైట్గా ఉంటుంది అనమాట, లఘుత్వంగా ఉంటుంది. అంటే తీసుకున్నది కూడా చాలా తొందరగా జీర్ణం అయిపోతుంది. అండ్ మనం చెప్పాం కదా గుండెకి హితకరంగా ఉంటుందని. ఇది కార్డియో టానిక్ అంటారు, అంటే చాలా ఒక గుండె టానిక్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది తీసుకున్నట్లయితే. అండ్ జీర్ణం కూడా తొందరగా అయిపోతుంది. ముఖ్యంగా ఇది యూరినరీ సిస్టమ్ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. అంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరానికి కావాల్సినటువంటి హైడ్రేషన్ అంతా కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. మన ఆయుర్వేద శాస్త్రం చెప్పుకున్నట్టుగా ఇది వాత దోషాన్ని పెంచుతుంది. సో ఎవరికైతే ఎక్కువ కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉందో కొంచెం ఇది చూసుకొని తినాలన్నమాట. సో అది ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. కానీ ఫైబర్ కంటెంట్ ఉండడం అంటే కరెక్ట్ మోతాదులో తీసుకుంటే దీనివల్ల ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది. కానీ తీవ్రమైనటువంటి కాన్స్టిపేషన్ లేకపోతే మల మార్గానికి సంబంధించిన వ్యాధులు ఉన్నాయనుకోండి, వాళ్ళు మాత్రం కొంచెం దీని క్వాంటిటీని తక్కువగా తింటే బెటర్. ఓకే, సో ఒకసారి చూద్దాము. సో ఎవరైనా కూడా తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం మోతాదులో తీసుకొని అది పడింది బాగుంది అనుకుంటే కానీ మళ్ళీ తినడానికి లేదన్నట్టు అలా చెక్ చేసుకొని తినండి. ఏదైనా కూడా అంతే, బాగుంది మనకి చెప్పారు లేకపోతే పక్కన వాళ్ళు తింటున్నారు వాళ్ళకి అద్భుతంగా ఉంది అని చెప్పి మనం వెంటనే ఇంత ఇంట్లో తయారు చేసేస్తాం అనమాట, అందరికీ పెట్టేస్తాం మనతో పాటు. అలా కాకుండా పడిందో లేదో కొంచెం చిన్న క్వాంటిటీతో చెక్ చేసుకుంటే మనకి అర్థమైపోతూ ఉంటుంది. సో మేడం ఇప్పుడు కారం వేసేనా? వేసాను, కొంచెమే వేద్దాం. సో కొంచెమే కారము, ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. కారం ఒక హాఫ్ స్పూన్, ఆల్రెడీ దీంట్లో మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. టమాటా ముక్కలు మగ్గిపోయినాయి, అలాగే బొబ్బర్లు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో రైస్ వేసి కలిపేద్దాం. సో మధ్యలో ఏమన్నా ఉండలు ఉంటే అలా లేకుండా మనం మ్యాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నం ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత అంటే మార్నింగ్ మిగిలిన అన్నం ఏదైనా ఉంటే కనుక తీసుకుంటే బాగుంటుంది. ఉండలు లేకుండా చూసుకోవాలి, మీరు ఇలా వేసినప్పుడు ఇలా ఉండలు వస్తాయి కదా, సో అలాగా పర్ఫెక్ట్గా కలవదనమాట, జస్ట్ అలా మ్యాష్ అంతే.
అన్నం అంతా కూడా వేసేసుకున్నాము. వేసుకొని మరొకసారి మనము కలిపేసుకుందాం. మంచి సువాసన వస్తుంది, సూపర్గా ఉంది. సో ఇలా కూడా అప్పుడప్పుడు మనము తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది. అందరికీ కూడా ఎంతో ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇది ఎవరైనా తినచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, బీపీ, షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తినేసేయచ్చు. బొబ్బర్లు అనేటువంటివి ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా అరుగుతుంది కూడా. సో ఇది అయిపోయింది కదా మ్యామ్. ఇప్పుడు దీంట్లో చివరిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో కొత్తిమీర లేకపోతే అసలు ఆ రైస్కి ఆ టేస్ట్ అనేది మిస్ అవుతుంది అబ్బా. సో ఒకసారి కొత్తిమీరని కూడా వేసేసుకుందాం, కలిపేసుకుందాం. యా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క సెకండ్ అలా మూత పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ లోపల నేను ఏం చేస్తానంటే వెళ్ళి ప్లేట్ కూడా తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. సో ప్రోటీన్ అలానే ఫైబర్ అధికంగా ఉండి మనకి పుష్టిని కలిగించేటువంటిది, అలానే మనకి ఏదైతే హార్ట్కి సంబంధించినటువంటి పథ్యంగా పనిచేస్తూ అధికమైనటువంటి కొవ్వును కరిగిస్తూ మనకి కొంచెం వెయిట్ లాస్ కూడా ఉపయోగపడే ఒక మంచి రెసిపీ పచ్చి బొబ్బర్ల అన్నం రెడీగా ఉంది. సో చూసారు కదా, పచ్చి బొబ్బర్ల అన్నం మనం తయారు చేసేసుకున్నాము. జస్ట్ ఇక్కడ కొత్తిమీరని కూడా పెట్టేసి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్. ఓకే, ఇంకా దీనిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు అని మేడం ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి దట్స్ టేస్టింగ్ టైమ్ నౌ. సో నేను టేస్ట్ చేసి ఎట్లా ఉంది అనేది చెప్తాను. నార్మల్ పులావ్ లాగానే అనిపిస్తుంది కదా, దాంట్లో బొబ్బర్లు ఉంటాయి అంతే, బీన్స్ బదులు. నిజమే. సో రెగ్యులర్ మనం ఫ్రైడ్ రైస్ ఎలా అయితే తయారు చేసుకుంటామో అలానే అనిపించింది. బట్ బేసికలీ దీంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే బొబ్బర్లు వేసుకుంటే అట్ ద సేమ్ టైం ఆ టమాటో ఫ్లేవర్ అనేది మనకి కొంచెం కలిసి మరింత టేస్టీగా కూడా ఉంది. ట్రై చేసేసేయండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చి బొబ్బర్ల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, పచ్చి బొబ్బర్లు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, కొత్తిమీర, సైంధవ లవణం, నూనె. పచ్చి బొబ్బర్ల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు వేసి కొద్దిగా వేగించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1/2 చెంచా పసుపు వేసి చక్కగా వేగించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు, ఆ తర్వాత 1 కప్పు కట్ చేసుకున్న పచ్చి బొబ్బర్లను వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. బొబ్బర్లు ఉడికాక సరిపడా కారం, ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీరను కూడా వేసి మరోసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ అలాగే బరువును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే పచ్చి బొబ్బర్ల అన్నం రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మన శరీరంలో అధిక వేడిని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే బూడిద గుమ్మడికాయని కట్ చేసుకొని ఒక గ్లాస్ జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. అంటే చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని వడగట్టుకొని మనం జ్యూస్ లాగా తయారు చేసుకొని రోజుకు 1 గ్లాస్ తాగినట్లయితే మన శరీరంలో అధిక వేడి కూడా తగ్గుతుంది. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని.
సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో గొంతుకి సంబంధించిన అనేక రోగాలు వస్తూ ఉంటాయి. గొంతులో వాపు రావడం, లేకపోతే గొంతు చుట్టూతో కొన్ని ఆర్గన్స్ ఉంటాయి అన్నమాట. సో టాన్సిల్స్ అని కానీ, అడినాయిడ్స్ అని కానీ, ఇవన్నీ వాపు రావడం వల్ల జ్వరము, దగ్గు, అలానే మాట్లాడడానికి రాకపోవడం ఇవన్నీ వస్తుంటాయి. సో వాటన్నింటినీ తగ్గించడానికి ఆయుర్వేదంలో మంచి ఔషధం ఉందన్నమాట. సో అది ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే. సో అదే చిత్రక వాము కషాయం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిత్రక వాము కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిత్రక చూర్ణం, వాము, మిరియాలు, పిప్పళ్ళు, ముస్తా చూర్ణం, శుంఠి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్, కషాయం కదా. సో స్టవ్ వెలిగించేసుకొని మనం 2 గ్లాసుల నీళ్ళు మరిగించుకుందాం. ఓకే. ఎస్, 2 గ్లాసుల నీళ్ళు పోసేసుకున్నాము. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రా మెటీరియల్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. సో ఆ రా మెటీరియల్స్ని ఫస్ట్ వేసేద్దాం. సో ఇప్పుడు మనం రా మెటీరియల్లో ఫస్ట్ మనం వాము వేసుకుందాం. ఓకే. దీన్ని 1 స్పూన్ వేసేసుకుందాం. సో వాము 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, శుంఠి చిన్నవైతే 2 వేద్దాం, పెద్దదైతే 1 వేసేద్దాం. ఓకేనా? సో చిన్న చిన్న ముక్కలు కాబట్టి 2 వేసుకున్నాం. సో పిప్పళ్ళు 1 స్పూన్. సో పిప్పళ్ళు కూడా ఇక్కడ 1 స్పూన్ తీసుకుంటున్నాం. ఓకే. సో ఇవి మంచిగా మరిగినప్పుడు మనకి కలర్ చేంజ్ కూడా వస్తుంది అనమాట. సో అట్లీస్ట్ ఒక 2-3 పొంగులు వస్తాయి అప్పటికి. ఆ తర్వాత మనం మిగిలిన పౌడర్ వేసేసుకుందాం. ఓకే. అంటే ఎప్పుడు గొంతులో ఏదో ఒక ప్రాబ్లం రావడం, సరిగా మాట బయటికి రాకపోవడము, గరగరలాడడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ A to Z గొంతుకు సంబంధించిన సమస్యలు అనేది తగ్గిపోతాయి అంటారు. అవును. సో ఇప్పుడు ఇది మరుగుతోంది కదా బాగానే, ఇప్పుడు వేసి పౌడర్స్ ఇప్పుడు వేసేద్దాం. ఓకే. 1 స్పూన్ వేసేద్దాం. ఏంటి? చిత్రక. ఓకే. సో చిత్రక 1 స్పూన్ వేసేసుకుందాము. ఓకే, నాకు 1/2 స్పూన్ వచ్చింది, ఇంకో 1/2 స్పూన్ కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ చిత్రక. ఇది ముస్తా. ఎంత? 1 స్పూన్. 1 స్పూన్ వేసేసుకుంటున్నాం ముస్తా కూడా. సో ఇది మనం ఎలా అంటే మింగడానికి కూడా యూజ్ చేయొచ్చు, అలానే పుక్కిల్ బట్టరాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. సో ఎక్కువగా గొంతులో ఉన్న సమస్య కాబట్టి కొంచెం ఆ వేడి గొంతుకు తగిలినట్లయితే, అంటే మన వేడి వల్ల ఏమవుతుందంటే మనకి టిష్యూ డ్యామేజ్ అవ్వదు, అలానే మన గొంతులో ఉన్నటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో అంటే అధికమైనటువంటి కఫం కూడా కరిగిపోతుంది. సో అలానే మనం పుక్కిలు పట్టినట్లయితే నోట్లో ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అంటే పన్ను పుచ్చిపోవడం కానివ్వండి, వాపు రావడం, చిగుళ్ళ నుంచి రక్తం రావడం, అలా అల్సర్స్, ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతుంది. ఓకే. సో ఇలాగా మొత్తం చక్కగా మరుగుతుంది అనమాట. సరిపోతుందమ్మా? మీకు కొద్దిగా మరగాల? సరిపోతుంది. మనం ఇప్పుడు పడిపోసేసుకుందాం. ఓకే. ఇది తాగడానికి కొంచెం డికాక్షన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనం తాగాల్సిందే. ఎందుకంటే ఆ గొంతులో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సమూలంగా నివారించాలి అని అంటే ఇలాంటి కషాయాలు కనీసం ఒక 10-15 రోజులు తీసుకున్నట్లయితే మనకి రికరెంట్గా రావు, అలానే కఫం కూడా తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు 15 రోజులు తీసుకోవాలన్నారు కదా. సో చిన్నవాళ్ళు ఎంత తీసుకోవాలి, పెద్దవాళ్ళు ఎంత తీసుకోవాలి? సో చిన్నపిల్లలకి మనం ఒక 5 to 10 దీని అన్నింటినీ పౌడర్ లాగా చేసేసి పిల్లలకైతే తినలో కలిపి పెడితే బెటర్గా ఉంటుంది. పెద్దవాళ్ళైతే ఇలా కషాయం లాగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో అదే ఎంత ml? ఒక 15 ml వరకు తీసుకోవాలి. 15 ml వరకు. ఓకే. కాకపోతే చాలా డార్క్ ఉంది కదా అసలు. అదే చెప్పాను కదా కొంచెం, ఎందుకంటే ముస్తా అని పెట్టాం చూసారా, సో దానివల్ల మనకి డార్క్నెస్ అనేది కనిపిస్తుంది. కానీ అవన్నీ కూడా మనకి గొంతులో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి చక్కటి నివారణ చేస్తుంది అనమాట. అంటే మళ్ళీ రికరెన్స్ రాకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో మనకి కోవిడ్ అలాంటి టైమ్స్లో కూడా మనం ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం కాబట్టి మనకి చాలా మందికి రిలీఫ్ వచ్చింది అనమాట. అంటే మళ్ళీ ఫీవర్స్ రాకుండా, గొంతుకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్దీగా ఉన్నారనమాట. ఓకే. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటిది, ముఖ్యంగా కంఠానికి అంటే గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి మనకు ఉపయోగపడేటువంటిది చిత్రక వామ కషాయం రెడీగా ఉంది. సో
సో చూసారు కదా, చిత్రక వాము కషాయం అయితే తయారు చేసేసుకున్నాము. కంఠానికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యని నివారించే గొప్ప ఔషధం, అంటే సంజీవని లాంటి ఔషధం అనమాట. మరి మీ ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఇలా తయారు చేసుకొని తీసుకోండి. 15 ml తయారు చేసుకొని తీసుకోవాలి. ఇంత కప్పులు తాగేయకూడదు, మీరు తాగలేరు కూడా. 15 ml ఔషధంలా తీసుకోవాలి. సో చిన్నపిల్లలు అయితే చూర్ణంలో తేనె యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో జస్ట్ ఒక పావు స్పూన్, ఓకే, ఒక పావు స్పూన్ చిన్నపిల్లలు అయితే అలా పట్టించేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చిత్రక వాము కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిత్రక చూర్ణం, వాము, మిరియాలు, పిప్పళ్ళు, ముస్తా చూర్ణం, శుంఠి. చిత్రక వాము కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో 1 చెంచా వాము, 1 చెంచా మిరియాలు, 1 శుంఠి ముక్క, 1 చెంచా పిప్పళ్ళు వేసి కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత 1 చెంచా చిత్రక చూర్ణం, 1 చెంచా ముస్తా చూర్ణం వేసి కలుపుకొని కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే గొంతులో వచ్చేటువంటి ఎన్నో సమస్యలను తగ్గించే చిత్రక వాము కషాయం రెడీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ, అలాగే మాకు ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. మీ అందరూ తప్పకుండా ఫాలో అవుతారు అని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఫాలో అయితే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంటుంది. సో మీరే కాపాడుకోవచ్చు మీరు ఆరోగ్యాన్ని, ఇంటిల్లిపాద ఆరోగ్యాన్ని కూడా కాపాడచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.